దేవుని యొక్క మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో 5వ దినమున దేవదేవుడు మొట్టమొదటి పునరుత్థాన దినముగా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ పునరుత్థాన దినములోనికి వచ్చిన మీ ಎಲ್ಲరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, 24 పూర్తయిపోయింది, 25 స్టార్ట్ అయింది. 25లో మరి ఎట్లా ఉంటాయి, ఎలా జరుగుతుంది, ఎలా మనం నడవాలి అని మనం ఏం చేసుకున్నా, ఒక ముందుకు వచ్చినందుకు సంతోషపడినా, మన ముందున్నటువంటి టాస్క్స్, మన ముందున్నటువంటి పనులు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం గురించి, వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యాపారం గురించి, ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఉద్యోగం గురించి, ఉద్యోగం రాని వారు ఉద్యోగం గురించి, అలాగే ఇంటి దగ్గరుండి గృహిణిగా ఉన్నటువంటి స్త్రీ బిడ్డల పోషణ గురించి, ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వారు ఆర్థిక సమస్యలు ఎలా ఉండెక్కుతాయని వాటి గురించి ఏం చేసుకుంటున్నాం, ఆలోచిస్తూ, ఒకవైపున భయపడుతూ, ఒకవైపున ఏం చేస్తున్నామమ్మా, ధైర్యంతో దేవుడు నడిపిస్తాడు. ఇప్పటి వరకు నడిపించిన దేవుడికి నడిపించాడు. ధైర్యంతో మనం ఏం చేసుకుంటున్నాం, ధైర్యపరుచుకుంటూ వస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏం కావాలో ఏం చేయాలో ఎప్పటికప్పుడు మనం దేవుడు సిద్ధపరుస్తూనే ఉంటాడు. ఎందుకు మరి అనుకోని పరిణామాలు, అనుకోని శ్రమలు, కష్టాలు మాకు ఎందుకు ఎదురవుతాయి పాస్టర్ గారు? ఎందుకు ఎదురవుతాయి అంటే, మీకు దైవ గ్రంథంలోని సంగతుల్ని వివరిస్తాను. వివరించే తర్వాత నా ప్రసంగంలోకి వెళ్తాను. ప్రసంగం చెప్పినంత ఈజీ కాదు బ్రతకటం. ప్రసంగం చెప్పినంత తేలిక కాదు మనిషి బ్రతికేయటం అంటే. చూడండి, నోటెంబడి మాట ఒకనే వచ్చేస్తాయి. ఏం చదువుతారో మీ అబ్బాయిని అంటే కలెక్టర్ని చేసేస్తానంటాడు. ఆడు ఎక్కడ ఉంటాడు? ఆడికి ఇంకా సరిగ్గా మొహం పొళ్ళు తోముకోవడం కూడా రావు. సగం పొచ్చి పొళ్ళు, సగం మంచి పొళ్ళు. ఎందుకని? ఆడు పొళ్ళు రావు. కానీ ఆడు ఏం చేస్తాడు? ఆ రోజు నుంచి నేను కలెక్టర్ అయ్యానని తిరుగుతాడు. స్కూల్లో తీసుకెళ్తే అట్లా కలెక్టర్ కనపడదు. ఎందుకని? అక్షరాలు రాకపోతే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఏం చేస్తారు? గోడ కుర్చీ లేపిస్తారు. దేవుని బిడ్డలారా, వాగ్దానం తీసుకున్నంత ఈజీ కాదు, ప్రసంగం చెప్పినంత ఈజీ కాదు మన బ్రతుకులు, మన జీవితాల్లో ఆ వాగ్దానం నెరవేర్చుకోవటం అంటే. దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కొన్ని విషయాలు చెప్పకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకని అర్థమించి గమనించారా మీరు? బైబిల్ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇదిగో ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి అని చెప్పి శిష్యులందరినీ సమకూర్చి పడవ ఎక్కించి పంపిస్తారు. పడవ ఎక్కించి పంపించగానే వాళ్ళకి మధ్యలోకి ఏమొస్తుంది చెప్పండి? తుఫాన్. ఇప్పుడు యేసుప్రభు పంపించాడు తుఫాన్లోకి, పంపించాడు. యేసుప్రభువే పంపించాడు. అయితే నా జీవితంలో మనం కొన్ని స్టాండర్డ్లు నేర్చుకోవాలి. మన జీవితంలో కొన్ని సాక్ష్యాలు ఇవ్వాలి. జీవితంలో కొన్ని అనుభవాలని అనుభవించి మనము ఇతరులకు సాక్షిగా బ్రతకాలి. సాక్షాత్తంగా ఉంటానికి దేవుడు కొన్ని తుఫానులోకి దేవుడే మనల్ని పంపిస్తాడు. తెలుసా మీకు? యేసుప్రభు తెలుసా తెలీదా చెప్పండి? ఈ తుఫాను వస్తుందని తెలీదామా? మరి నీకు నాకు అన్ఎక్స్పెక్టెడ్గా అనారోగ్యం వస్తే కుంగిపోవద్దు. ఆర్థికంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్థిక ఇబ్బందులు వస్తే భయపడిపోవద్దు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడంటే, నేను విడువను ఎడబాయను. దేవుని బిడ్డలు తీసుకున్నారు వాగ్దానం. మనందరం ఏం తీసుకున్నాం? వాగ్దానం తీసుకున్నాం. వాగ్దానం తీసుకున్నటువంటి మనము తుఫానులకు జడవద్దు, తుఫానులకు భయపడవద్దు, తుఫానులకు కుంగిపోవద్దు. యేసయ్య పంపించాడు ఆ తుఫానులోకి నిన్ను. నాకెందుకు వచ్చింది అనారోగ్యం, నాకెందుకు వచ్చింది శ్రమ, నాకెందుకు వచ్చింది కష్టం, నాకెందుకు వచ్చింది బలహీనత, నాకెందుకు వచ్చింది కృంగుదల, నేను ఎందుకు ఇలా ఒంటరిని అయిపోయాను, ఎందుకు నేను ఇలా అయిపోయాను భయపడవద్దు. యేసయ్యగా పంపించిన తుఫాన్లోకి యేసయ్యను పంపించింది తొందర పెట్టి పంపించాడంట. ఎక్కడికి వెళ్ళమని? అదే పక్క అద్దరికి వెళ్ళమని. వారి జీవితంలో ఆ రాత్రి అంతా నిద్ర ఉందా వాళ్ళకి? ఈ సంవత్సరంలో నేను కావాలనుకుంటూ వచ్చామా? రాలా. యేసయ్య నెట్టుకొచ్చాడు మనల్ని ఇక్కడ కాక. అంతే తప్ప కష్టపడి, ప్రయాసపడి, అనేక బాధలు పడి, అనేక శ్రమలు ఓర్చుకొని వచ్చాము ఈ సంవత్సరంలోకి. రాలా. దేవుని బిడ్డ నెట్టుకొని వచ్చేసాం. ఇదేంటి పాస్టర్ గారు కొత్త సంవత్సరం కూడా దీవుని వాగ్దానాలు చెప్తారంటే, ఈ నేటర్ స్టార్టింగ్లోనే కష్టాల గురించి చెప్తున్నాడు. కష్టాల గురించి నేను చెప్పడం కాదు, వాక్యం చెబుతున్నాను మీకు. నేను వాక్యం చెబుతున్నాను, దేవుని సంగతులు చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే ఎన్ని ప్రయాసలు పడాలో, ఎన్ని కష్టాలు పడాలో. దేవుడు నీకు నాకు వాగ్దానం చెప్పేసి ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎన్ని ప్రయాసలు పడాలో.
ప్రసంగం చెప్పడం అంటే ఈజీగా కాదు. ప్రసంగం చెప్పాలంటే ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రసంగానికి సిద్ధపాటు కలిగి ఉండి దేవుని సన్నిధిలో కొనిపెట్టి, దేవా నీ బిడ్డలైన వారికి అర్థమయ్యే రీతిలో ఏ విధంగా మాట్లాడాలి. యేసుప్రభు శిష్యులు ఎంతమంది అండి? 12 మందిలో ఒక ఆయన చనిపోతే ఒకడు మిగిలాడు. మొట్టమొదటిగా ఆయన చెప్తాడు, ఏం చెప్తాడు అంటే, ప్రభా 3 సంవత్సరాల చుట్టూ నేర్చుకున్నాం కదా, మేము ప్రసంగం చెప్పడానికి వెళ్ళిపోతామంటే ఏమన్నా అపోస్తలుల కార్యాల్లో, పైనుండి ఆత్మను పొందుకునే వరకు మీరు ఎక్కడ దాటి వెళ్ళొద్దు, యెరూషలేమును దాటి వెళ్ళొద్దనండి. వెళ్ళి ఏదో ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడేది. అక్కడ జీవితంలో ఏం జరగాలి? కార్యాలు జరగాలి. అద్భుతాలను వారు చూడాలి. అద్భుతాలను చూసే వరకు, అయ్యా నీ పేరట అందరినీ కొడుతున్నారు ప్రభా, అయినా యెరూషలేము దాటొద్దు. తిడుతున్నారు ప్రభా, అయినా యెరూషలేము దాటొద్దు. అవమానిస్తున్నారయ్యా, అయినా యెరూషలేము దాటొద్దు. ఎవరిని చేర్చుకోలేదు, ఇళ్లలో చొరబడి నీ నామం పేరట ప్రార్థించే వారి అందరినీ తీసుకెళ్ళి కత్తివాత చంపుతున్నారు ప్రభా, అయినా మీరు యెరూషలేము దాటవద్దు. యెరూషలేము దాటొద్దు. అదే పేతురు మాట్లాడటానికి, యేసు ప్రభు గురించి చెప్పడానికి భయపడిపోయాడు. అదే పేతురు ప్రసంగిస్తే ఏమయ్యారండి? 3000 మంది రక్షణలోకి వచ్చారు. ఎలాగా? పై నుండి ఆత్మను పొందుకునే వరకు మీరు ఏం చేయొద్దు? యెరూషలేమునే దాటవద్దు. దేవుని బిడ్డ వాగ్దానం దేవుడు చేశాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఆయన పై నుండి పంపినది పొందుకునే వరకు మనం దాటి వెళ్ళడానికి వీలు లేదు. చూడండి, వీళ్ళని పంపించాడు. వీళ్ళ పంపించిన వాళ్ళకి ఎదురైంది, ఏమి ఎదురైంది? తుఫాన్ ఎదురైంది. ఈ తుఫాన్లో యేసుప్రభుని ఎంతమంది తిట్టుకున్నారు కదా? తిట్టుకున్నారు. ఒక్కడు కూడా తిట్లా. మనమైతే ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ గారు పొద్దున్నే వచ్చి భోజనాలు ఏర్పాటు చేయమంటే ఆయనకి ఏమో పనా పాట, పొద్దున్నే చల్లు రాలేక చెప్తున్నాము అనుకుంటున్నారా? అర్ధరాత్రి ప్రార్థన అంటే చలిపడుతుంటే ఏమింది? ఏం ప్రార్థన? అయినా పెట్టుకోవడం, మందిరంలో పెట్టుకోకూడదా? ఎక్కడో ప్రార్థన పెట్టాడు. చల్లు చల్లలేక ఒక్కొక్కటి వాసనలు పడుతున్నాయి, ఒక ముందు చలి వస్తూ ఉంది. ఏం ఇట్లా అయిపోతున్నాం? తిట్టుకుంటున్నారా? యేసుప్రభు పంపించాడు సముద్రంలోకి. ఈ ధర నుంచి ఆ ధరికి వెళ్ళిపోవడం చెప్పాడు. ఇంత తేలిక అనుకున్నాం మేము. తీరా చూస్తే ఏమవుతుంది? వాడను కదపలేక ఒకవైపు, పరతన సలిని తట్టుకోలేక ఒకవైపు, చిరుకును తట్టుకోలేక ఒకవైపు, అసలే మాకు పరిచయం ఉంది, రేపు పొద్దున పరిచయం పడతాను భయం ఒకవైపు. ఎవరన్నారు? వీళ్ళందరూ శిష్యులు. ఈయన ఎక్కడ పంపించాడు? ఎక్కడ పంపించాడు? ఈయన సముద్రం వాన పడద్దని చెప్పాడు మనకి యేసుప్రభు. అమ్మమ్మమ్మ, ఈయన ఎంత నమ్మాం? పిల్లలు వదిలేసి మేము నమ్మాం కదా. ఇంత నమ్మితే ఈయన ఇంతేనా మమ్మల్ని మోసం అన్నాడా? పోనీ మమ్మల్ని పంపించేది ఎక్కడ పంపించాడు? ఈ సముద్రంలో ఎవరో సాయం చేయలేరు తెలుసుగా, ఇక్కడ ఎవరో ఆదరించే వాళ్ళు లేదో తెలుసుగా, ఈయన నమ్మిన ఈయన మమ్మల్ని ఇక్కడ పంపించేది అన్నారా? ఏం చేశారంటండి? ఏమని పాడారు పాట? దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించు పాట పాడుకుంటే ఏం చేశారు? ప్రయాణాన్ని కొనసాగారు. 1వ జాము గడిచింది, 2వ జాము గడిచింది, 3వ జాము. వీళ్ళకి ఏం అలవాటు పడిపోయారు? వీళ్ళకి ఇక కష్టాలకు అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారు? యేసుప్రభు వచ్చినా గుర్తించే పరిస్థితిలో లేదు. యేసుప్రభు వచ్చినా భూతం అంటున్నారు తప్ప దేవుడు అంటలేదు. ఏమైపోయింది? వీళ్ళకి కష్టాలే, వీళ్ళకి వాడిపోయింది. యేసుప్రభు చెప్పాడు, మీరు దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మిమ్మల్ని పంపించినోడే వచ్చారు. రండ్రబాబు బయటకంటే, అయ్యా నువ్వే అయితే నాకేంది? నడవడానికి ఇది అవకాశం. దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేయాల్సి వచ్చిందో, 100 సంవత్సరం పూట నూతనమైన సంగతులు ఎందుకు మీకు తెలియజేయాల్సి వచ్చిందో చెప్తున్నానండి. యేసుప్రభు ఎక్కడికి పంపించాడు వీళ్ళని? ఎక్కడికమ్మా? అద్దరికి వెళ్ళమన్నాడు. తుఫాను వచ్చేది చెప్పాడా? 25 నుంచి 26లోకి వెళ్ళమంటున్నాడు. మధ్యలో వచ్చే తుఫాన్లు అని చెప్పాడు. మనకు చెప్పండి. ఆయన తుఫాన్లు వస్తాయని ఆయన తెలీదా? తెలుసు. కష్టాలు వస్తాయని తెలీదా? తెలుసు. ఇబ్బందులు వస్తాయని తెలీదా? తెలుసు. శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసా? తెలీదా? తెలుసు. సాపిగా సాగిపోతున్న నీకు నాకు కూడా తెలుసు. కానీ ఆ విషయాన్ని మనము మనసులో వేసుకుని ముందుకు కొనసాగలేము కనుకనే ఆ విషయాన్ని ఏం చేశాడు? దేవుడు మరుగు చేశాడు. దేవుడికి స్తోత్రం. అంటే నీ విశ్వాస పరిమాణం ఎంతో చెప్పండి. చిన్నది. అంత తట్టుకునే దమ్ము లేదు నాకు. అంత విశ్వాసాన్ని మేము తట్టుకోలేము. నాకు శ్రమ వస్తుందని చెప్తే మేమేమన్నా అబ్రహాములువా? అబ్రహాం గారితో ఏం చెప్పాడు? అబ్రహమా, నీకొక్కడే నీ కుమారుడు ఉన్నాడే, ఆ కుమారుడు ఏం చేసిరా నా దగ్గరికి? ఈ మాట అంటే ఏం చేస్తారు చెప్పండి? ఈ మాట విశ్వాసం గురించి చెప్తే ఏం చేస్తారు చెప్పండి? ఏంటేడు ప్రభా, నేనేమో నా కుటుంబంతో ప్రశాంతంగా ఉండి నన్ను పిలుచుకొచ్చావు, మా పాస్టర్ గారు తీసుకొచ్చినట్టు ఏదో అక్కాయిలతో ఆటలో మాట్లాడుకున్నది ఎట్టగొట్టి తీసుకొచ్చావు. ఇప్పుడు ఏం చేయమన్నా? కుమారుని ఇస్తానన్నావు, సరే ఇచ్చావు.
ఆడితో ముద్దుకుంటే ఆయన ఏం చేయమంటున్నావు? నాకు బలిగా తీసిరామంటున్నావా? బలిగా తీసినట్టు ఎక్కడికి ఏమన్నాడు ఈయన? ఎక్కడ తీసిరామన్నాడు? మోరేబు పర్వతంలోనికి. దేవుని బిడ్డలారా గుర్తించండి, అపోస్తుల విశ్వాసము అబ్రహాం గారు అంత పెద్దది కాదు. దేవుని బిడ్డ నీ విశ్వాసము నా విశ్వాసం కూడా అంత పెద్దది కాదు కనుకునే కొన్ని విషయాలను దేవుడు నీకు నాకు ఏం చేస్తాడు? మరుగులో ఉంచుతాడు, మరుగుగా చేస్తాడు. అబ్రహాం గారికి అయితే డైరెక్టర్గా చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, ఒక్కడైనా నీ కుమారుని తీసుకుని నాకు మోరేబు పర్వతం మీద ఏం చెయ్యి? బలిగా అర్పించు. ఇసుకున్నాడా? తిట్టాడా? బాధపడ్డా? భయపడ్డా? కుంగిపోయాడా? నిరసించిపోయాడా? భార్యని ఏమన్నా తిట్టాడా? ఏంటి ఎప్పుడు నువ్వు గొడుగుతూనే ఉంటావా అన్నాడా? పక్కన వచ్చి దోషున్నామని తిట్టాడా? దేవుని బిడ్డలు గమనించండి, విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు ఎందుకు అయ్యాడు? ఎందుకు విశ్వాసం కానీ తండ్రి అయ్యాడు అంటే, ఎటువంటి పరిస్థితులను ఈజీగా డీల్ చేసేయగలడు. ఏం గుర్తుంది ఆయనకి? ఇవేమీ గుర్తులేవు. అప్పుడు జరిగే కార్యాలు ఏమీ గుర్తులేవు. నాకు దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రములో నీ బిడ్డను నీ సంతానను విస్తరింపజేసేస్తాను. దేవుని బిడ్డ మీ జీవితంలో కొన్ని నూతన సంవత్సరంలో తీసుకున్న వాగ్దానం మీకు నెరవేరాలి అంటే అనేకమైన తుఫాన్లు ఎదురవుతుంటాయి. తుఫాన్లో యేసయ్యే నడిపిస్తుంటాడు. తుఫాన్లో నడిపించే నీవు ఇక అయిపోయింది నా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళలేదు, ఇక అయిపోయింది నా సముద్రంలో దూకేస్తారనుకోవడానికి వెళ్ళలేదు, ఇక నా వల్ల కాదు నేను భరించలేనని చెప్పి నిరసించడానికి వెళ్ళలేదు. ధైర్యంగా ఎదుర్కో. దేవుడు చెప్పిన గమ్యానికి చేర్చే వరకు నీవు విశ్వాసంతో ఉండు. మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు గమనించగలిగినట్లయితే, పరిశీలించగలిగినట్లయితే, దేవుడు అనుకోకుండా శ్రమ నీకు తెలియకో రీతిలో దేవునికి తెలుసు. నీ విశ్వాసం ఎంత ఉందో దేవునికి తెలుసు. నీ విశ్వాసము అంత విషయాన్ని తట్టుకోలేదని నీకు శ్రమ తీసుకొచ్చినా ఎండ్ ఆఫ్ ద ముగింపు ఎట్లా ఇస్తాడు దేవుడు? నీకు గొప్ప ఆశీర్వాదంతో ఇస్తాడు. మొట్టమొదటిగా ప్రపంచంలో నీళ్లపై నడిచినటువంటి వ్యక్తి పేతురు మాత్రమే. నీళ్లపై నడిచినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా పేతురు మాత్రమే. రెండోదిగా గమనించుకుంటే, ఎంత భయంకరమైనటువంటి బాధను లోపరుంచుకొని కూడా ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరండి? అబ్రహాం గారు. మరి ఏబు గారికి శ్రమ వచ్చి ఏబు గారికి చెప్పాడు వచ్చేది. ఏబు గారి శ్రమ కూడా, ఏబు గారి కష్టం కూడా, ఏబు గారి తుఫాను కూడా అబ్రహాం గారు అంత భయంకరమైనటువంటి స్థితి కాదేమో. అవునంటారా కాదంటారా? ఏబు గారికి ఏమైనా శ్రమ వచ్చేది ముందు చెప్పాడా? తుఫాను వస్తుందని ముందు చెప్పాడా? చెప్పరా. కానీ ఏబు ఏమన్నాడు? దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూడండి, పోగొట్టుకున్న దానికి ఎంత పొందుకున్నాడు? రెండింతలు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఎందుకు ఏ విషయాలు మీకు ఈ విషయం మొట్టమొదటి ప్రసంగం ఎందుకు మీకు చెప్తా ఉన్నాను అంటే, దేవుడు నీకు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి మన జీవితంలో. అంటే మనం ఏమి ఎదుర్కోవాల్సి వస్తుంది? తుఫానులు కావాలనే పంపిస్తాడు కొన్నిసార్లు అనారోగ్యంలోకి, కావాలనే పంపిస్తాడు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల్లోకి, కావాలనే పంపిస్తాడు కొన్నిసార్లు శ్రమల్లోకి. అయినా ఏం చేయి? నీవు ఏం చేయి? ఏమన్నామ్మా? ఏం చేయాలట? మా దేవుడు మమ్మల్ని అద్దరికి వెళ్ళమన్నాడు, అద్దరికి మేము వెళ్తామంతే. మేము ఆగిపోం, వెనక్కి తిప్పం, వెనక్కి తిరగం, వెనక్కి తిరిగి ఆలోచించాం. దేవుని బిడ్డలారా, కరిపి చెరిపేడు బాధలు అనేకం బయలుదేరుతున్నాయి. కరిపి చెరిపేడు ఇది అంత్యకాలము. అంత్యకాలపు దినంలో వాగ్దానాన్ని నమ్మలేనటువంటి దృష్టాత్మ వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అనేకులు వారి విశ్వాసమందు నేను విశ్వసించే విశ్వాసం సరైనదేనా కాదని వాళ్ళు పరీక్షించుకునే రోజులు వస్తాయని బైబిల్ చెప్తుంది. మీ విశ్వాసం నేను భూలోకం మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొందులని దేవుడే చెప్తా ఉన్నాడు. అంటే ఏమైపోతారంట? ఒకరిని చూసి ఒకరు ఏమైపోతారు? నిరసించిపోతారు. అది దేవుని బిడ్డలను చూసైనా నిరసించిపోతారు. లోకంలో చెప్పే మూలపాఠముల విషయం చూసైనా భక్తి లేనుళ్ళు ఏమైపోతారంట? బలహీనుడైపోతారంట. ఎందుకని? దేవుని బిడ్డలు మీరు గమనించగలిగినట్లయితే, యేసు ప్రభు శిష్యుడే కదా యేసు ప్రభుని అప్పచెప్పింది. యేసు ప్రభు పుట్టినప్పుడు దారి చూపించింది ఎవరు? దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళ. తప్పటడుగు లేపించేది ఎవరు? జ్ఞానులు వచ్చి, అయ్యా మేము యేసు ప్రభు పుట్టాడని మేము ఆకాశం నక్షత్రాన్ని చూసామంటే తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? పుట్టినటువంటి ప్లేసు ఇది చెప్పారు. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు దేవుడిని వెంబడించారు, తెలియని వాళ్ళు దేవుడిని వెంబడించారా? అలాగే మీరు గమనించగలిగినట్టయితే మోషే గారిని అప్పచెప్పింది ఎవరు? నువ్వు ఆ ఐగుప్తిని చంపినట్టు మమ్మల్ని చంపుతావా అని చెప్పింది ఎవరు? సుజాతీయులేనా? అంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా కొంతమంది ఏం చేస్తారంట? ఏం చేస్తారు?
మనందరం ఒక యూనిటీ, మనందరితో ఒక్కరు ఒకే చర్చిలో ఉండాలనే టైపులో ఏం చేస్తారు? మనందరిదే ఒకే కులం, ఒకే చర్చిలో ఉండాలి. మనం దాటి వెళ్ళబోదు. పాస్టర్ గారిదే కులం, ఏ కులం? యేసుప్రభుదే కులం. యేసుప్రభు కూడా మీ కులమేనా? చెప్పండి, యేసుప్రభుది కూడా మీ క్యాస్టేనా? కాదే. మరి ఇంకెందుకు? నేను ఈ మధ్య ఎవరో ఒక మాట అంటే, ఒక వ్యక్తిని ప్రార్థనగా తీసుకెళ్ళి ఇచ్చేస్తే, బాబు ఈసారి అలాంటి వద్దురా నాయన, ముందు నా ముందే లోపల భోజనం చేస్తా ఉంటే బయటికి తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి భోజనం పెట్టమా. డ్రైవర్ అంటాడు సిగరెట్ తాగుతున్నాడు, పాస్టర్ గారు సిగరెట్ తాగుతున్నాడు, నాతో చెప్పండి, నా పొరుగు అంతా పోయిందిరా అంటే దాన్ని పక్కకి పెట్టేసి పాస్టర్ గారికి కులపించుకొని నా మీద పెట్టారు కొంతమంది. ఏం చెప్తాను చెప్పండి? మేమంతా ఒకటే, మాదంతా ఒకటే. యేసుప్రభుది కూడా మీ కులమేనా? ఏ కులం అమ్మ యేసుప్రభుది? ఏ కులమైంది? శావకులం. దైవజనుడు, దేవుని బిడ్డలో ఏమి ఉండకూడదు? ఈ పదాలనే పలకటం శ్రేష్టకరం కాదు, క్షేమకరం కాదు. మీరు గుర్తించండి. ఇక్కడ మీరు వాక్యాన్ని పరిశీలించగలిగినట్లయితే, దేవుడి మాటలు జాగ్రత్తగా పరిశోధన చేయగలిగితే దేవుడు ఏం చెబుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. మనందరితో ఒక బ్యాచ్ కాదు, మనందరితో ఒకటే బ్యాచ్. మనం ఏ రక్తం చేత కడగబడ్డాం? క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. నిత్య జీవంలో మీ కులపోలకు ఒక రూము, మా కులపోలకు ఒక రూము, మీ కులపోలకు ఒక పేట, మా కులపోలకు ఒక పేట. ఎవరు అక్కడ అందరికీ ఏమి ఇస్తాడు? ఏమన్నాడు? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి. మీకేం చేస్తున్నాడంట? దేవుడు స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలంలో మనం ఉండాలి అంటే ఇక్కడ ఎన్ని సంఘాలుగా పేర్పరచబడ్డ క్రైస్తవులందరూ ఏకము ఒకటే బాప్తిసం ఒకటే, విశ్వాసం ఒకటే, క్రీస్తు కూడా ఒకటే. క్రీస్తు విభజింపబడలేదు. మీరు గమనించండి, ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే వాగ్దానమును మనము పొందుకున్న మనము దాన్ని నెరవేర్చుకోవాలి అంటే తుఫానులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తుఫానుకు భయపడవలసిన పని లేదు. దేవుడు అద్దరికి జారమన్నాడు. అద్దరికి జారటమే మన పని. అద్దరికి జారటమే మన పని. స్వజాతీయులే, సొంతవారే. యేసు ప్రభు పుట్టిన ప్లేస్ చెప్పింది, యేసు ప్రభుని అప్పచెప్పింది స్వజాతీయులే. మోషే గారిని ఎక్కడ పంపించాడు? 40 సంవత్సరాల పాటు అరణ్యంలోనికి పంపించాడు. స్వజాతి అని నమ్ముకోదు, దేవుడి జాతిని నమ్ముకోండి. దేవునికి స్తోత్రం. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే, వాగ్దానాన్ని పొందుకోకుండా మనము దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఓపిక కావాలి, నిరీక్షణ కావాలి, ఆసక్తి కావాలి, ఆశతో ఎదురు చూడాలి అని దైవ సేవకునిగా నేను తెలియజేస్తాను. ఈ సంవత్సరంలో అందరూ వాగ్దానాలు తీసుకున్నారుగా? వాగ్దానం తీసుకున్న ఎవరు లేదు కదా? వాగ్దానం అందరికీ గుర్తుంది కదా? ఆ వాగ్దానమును నిర్ధారకం చేయడానికి ఇస్కరియోతు యోధా దగ్గరికి ఎట్లా అయితే వచ్చిందో దెయ్యం, అనేక దెయ్యాలు నీ దగ్గరికి వస్తాయి. అనేక దెయ్యాలు నీ దగ్గరికి వచ్చి ఆ వాగ్దానం నెరవేర్చకుండా నేను పవర్ చేస్తాయి. యేసు ప్రభుకి ఇస్కరియోతు యోధాకి ఏ వాగ్దానం ఇచ్చాడండి? చెప్పాడు, 12 శిష్యులు కూర్చోబెట్టి, ఇదిగో రేపొద్దున రాబో సింహాసనముందు ఈ యొక్క 12 మంది మీరు ఈ 12 గోత్రాల వాళ్ళకి తీర్పులు తీర్చాలని చెప్పాడు లేదా? చెప్పండి, చెప్పాడు. మరి మధ్యలో ఏమైపోయాడు ఇస్కరియోతు యోధా? ఏమైపోయాడు? మధ్యలో సరిపోయాడు. దేవుని బిడ్డ, నీ వాగ్దానం నెరవేరకుండా నీవు పొందుకున్న వాగ్దానాన్ని నీవు దాన్ని స్వతంత్రించుకున్న దెయ్యం అనేకమైన ఆటంకాలు కలుగు చేస్తుంది, అనేకమైన అవరోధాలను కలుగు చేస్తుంది. కనుక దేవుని సేవకునిగా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోనండి. వాగ్దానాన్ని నెరవేరు వరకు ఆ వాగ్దానాన్ని ఎత్తి డైలీ ప్రార్థన చేయండి. నిశ్చయంగా మీ జీవితంలో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చును గాక. సరే, ప్రసంగంలోకి వెళ్తాం. ఈరోజు దేవుని అంశం విడిచిపెట్టకూడనివి. రాసుకోండి అంశం, విడిచిపెట్టకూడనివి. విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టకూడదు అనే విషయాన్ని ఒక్కొక్కటిగా 7 సంగతులు మీకు చెప్తాను. 7 సంగతులు మీ దైవ గ్రంథమందు రాసుకోండి. 7 సంగతులు ఏం విడిచిపెట్టకూడదు. ఈ సంవత్సరంలోనే కాదు, మనం జీవించినంత కాలము కూడా నీవు నేను విడిచిపెట్టకూడదని దైవ గ్రంథంలో కొన్ని ఉన్నవి. చూడండి, మొట్టమొదటిగా మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మొట్టమొదటిగా నువ్వు విడిచిపెట్టకూడదు. 5వ అధ్యాయం 12వ వచనం. తమ మొదటి విశ్వాసమును ఏం చేస్తారంటే, మొట్టమొదటి విశ్వాసం, మొట్టమొదటి దేవుడు ఏం చెప్పొద్దు అన్నాడు?
మొదటి విశ్వాసమును వదిలిపెట్టవద్దు. మొదటి ఏం చేయొద్దండి? మొదట ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో, మొట్టమొదటి ఏ విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చావో, ఏ విశ్వాసం అంటే అర్థం తెలుసు మీకు? విశ్వాసం అంటే అర్థం ఏమన్నా తెలుసు? విశ్వాసం అంటే ఏంటి అమ్మ? విశ్వాసం అంటే అర్థం తెలుసా? విశ్వాసం అంటే ఏంటి? బైబిల్లోనే చెబుతుంది సమాధానం. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవని చెప్పుటకును రుజువునై ఉన్నవి. అంటే ఏమి? కనబడని వాటిని ఉన్నావని చెప్పి నమ్మటమే విశ్వాసి. కనబడనివి నీ జీవితంలో నువ్వు రోగివై వచ్చినప్పుడు ఎండ స్వస్థత నువ్వు చూస్తావా? కానీ నువ్వేం చేస్తావు? నమ్ముతావు. ఈరోజు నా బల్ల మీద ఉన్న నేను దీని మీద మంచం మీద పడుకున్నాను, రేపొద్దు నడుస్తానని నమ్ముతావు. దాన్ని ఏమంటారు? విశ్వాసం. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు నేను విశ్వసించేది ఏంటి? మనము కన్నులతో చూడని యేసయ్య రేపొద్దున కన్నులారా చూస్తాము అని. ఈరోజు కంటికి చూడలేనటువంటి కొన్ని దృశ్యాలను రేపొద్దున మనం కంటితో చూడగలుగుతామని. బుర్రలో చూస్తామని కంటిలో చూడలేము. బుర్రలో చూడటం అంటే తెలుసా మీకు? ఒకసారి చెప్పాను అనుకుంటా, మీకు చెప్పానమ్మా. ఇప్పుడు ఏదైనా పని చేయాలి అని అంటే నీ బుర్రలో ఒక విజువల్స్ వస్తుంది, ఒక ఫోటో కనపడుతుంది, ఒక వీడియో కనపడుతుంది. ఉదాహరణకి ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ప్రయాణం అయ్యేటప్పుడే మీ ఊహలో కన్నీ అందేస్తాయి. నువ్వు గబ్బగా ఎక్కేస్తా, బస్సు వస్తుంది, టికెట్ తీసుకున్న తర్వాత సీటు దొరికితే సీట్లో కూర్చొని అవన్నీ రాళ్ళమారి అయిపోతుంటాయి. కొన్నిసార్లు ఏమైపోతుంటాయి? తారుమారు అయిపోతాయి. కానీ నువ్వు అనుకున్నటువంటివి అక్కడ నీ జీవితంలో జరగకపోయినప్పటికీ నీ ప్రయాణం ఆగుద్దా? ఆగదు. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నీతో నాతో చెప్పేది అదే. నువ్వు మొట్టమొదటి నువ్వు ఏమైతే ఊహించుకున్నావో, నీ ఊహ ఏంటి? అసలు మొట్టమొదటి నీ ఆలోచన ఏంటి? ప్రయాణం. నీ ఊహ ఏంటి? ప్రయాణం. నీ ఊహ ప్రయాణం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఇంటికి కానీ నీ పుట్టింటికి కానీ. నువ్వు అక్కడ చేరావా లేదనేదే ప్రాముఖ్యంకి తప్ప మధ్యలో ఏ ఊహ కూడా ఏది కూడా క్లారిటీ, స్పష్టత కాదు. దేవుడు పెట్టారా? ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నువ్వు మొట్టమొదటి విశ్వాసం. యవ్వనటువంటి స్త్రీలను ఏం చేయొద్దు? నువ్వు పూర్తిగా వారి విశ్వాసాన్ని 100% క్యాలిక్యులేషన్లోకి వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు పరిపూర్ణులైన అంటే నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. విశ్వాస ఎక్స్పీరియన్స్. సీల్ గారు 2 సంవత్సరాలు మీరు బాప్టిజం తీసుకొని 96 సీల్ గారు సీనియర్, తర్వాత పాస్టర్ గారు, అంతేనా? పాస్టర్ గారు 20 సంవత్సరాలు లక్ష్యంలో తీసుకొని, ఆ తర్వాత అందరూ జూనియర్స్. మా నాన్న మా అమ్మ కూడా 2011లో తీసుకున్నారు. పాస్టర్ గారు 2005లో తీసుకున్నారు. 4 నెలలకు ఇంకా ఇంకో నెలకు మ్యారేజ్ అవుతుందనగా తీసుకున్నారు. దేవుని బిడ్డలారా, అంటే నీ విశ్వాసము 96లో ఏ విధంగా అయితే ఉందో, 2005లో ఎలా అయితే ఉందో, 2011లో ఎలా ఉందో, 2013లో ఎలా ఉందో, 2017లో ఎలా ఉందో, 2020లో ఎలా ఉందో, 2021లో ఎలా ఉందో, ఆ రోజు ఎలా అయితే ఉందో ఆ విశ్వాసం ఈరోజు నువ్వేమైనా ఉందా? అదే విశ్వాసం ఈరోజు మీలో ఉందా? అదే విశ్వాసం తీసుకునేటప్పుడు ఎట్లా ఉంది? దేవుని అంటే భయం, వాక్యం చదువుతుంటే భయం. ఎందుకని భయం? ఆ రోజున ప్రార్థన చేయటువంటి భయం. ఎందుకని? తప్పు చేస్తానేమో, పొరపడతానేమో, ప్రార్థన మానేస్తానేమో. బాప్తిజం తీసుకుంటే ఎందుకు భయపడుతున్నారు? క్రమంలో ఉండనేమో. బాప్తిజం తీసుకున్న తర్వాత భయం ఉందా? అప్పుడు భయపడ్డావు, ఇప్పుడు భయపడట్లేదు. ఎందుకని? ధైర్యంగా స్టేబిలిటీ రావటాన్ని బట్టా? ధైర్యంగా స్థిరపరచబడ్డా? కాదు. హృదయం ఏమైపోయింది? బండబారిపోయింది. హృదయము వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. వాత వేయబడిన మనస్సాక్షి వచ్చింది. ఆ రోజున మాట్లాడతానేమో భయపడిన నీవు ఈరోజు ఈజీగా మాట్లాడేస్తున్నావు. ఆ రోజు ప్రార్థన చేస్తానని భయపడిన నీవు ఏంటి ఆ రోజు భయం? ఇది నేను చేసే ప్రార్థనలు తప్పులు ఉంటాయేమో, దేవుడు నన్ను ఇష్టపడడేమో అని భయము. చదువుతున్నటువంటి వాక్యములో, ఆ వాక్యంలో పొరపాట్లు ఏమైనా ఉంటాయేమో, పొరపచ్చాలు ఏమైనా ఉంటాయేమో, తద్వారా దేవుడి ద్వారా నాకు శిక్ష వస్తుందేమో అనే భయం. ఎందుకంటే అప్పుడే పుట్టిన శిశువుని పోలి ఉన్నావు. ఆ రోజున శిశువు పిల్లవాడిని పోలి ఉన్నావు. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయావు. భక్తిలో కాదు, దేనిలో పెద్దవాడిని అయిపోయావు? దేనిలో పెద్దరికం వచ్చేసింది? మీరుకి ఒకసారి ఆలోచించండి. దేనిలో పెద్దరికం వచ్చేసింది?
ఇప్పుడు 50 సంవత్సరాల వయసు వచ్చి ఇల్లు దాటినప్పుడు తెలిసి ఉపయోగం ఉందంటే ఎక్స్పీరియన్స్ అని ఉపయోగపడతాం మనకి. 40 సంవత్సరాల వయసు వచ్చి ప్రపంచం మొత్తం చుట్టూ వ్యక్తి జీవితంలో ఇక్కడ ఇది ఉంటుంది ఇది ఉంటుంది తెలుసుకుంటాడు. అంటే వయసు తక్కువ అంటున్నానని కాదు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ మొదటి ఉన్నటువంటి భయము, నువ్వు మొదటి కలిగినటువంటి దేవుని యందు క్రమము, మొదటి ఉన్నటువంటి విశ్వాసము, మొదటి ఉన్నటువంటి విధేయత ఈరోజు నీకుందా? అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? అదే భయాన్ని కలిగి ఉన్నావా? అదే ప్రార్థన ఆత్మను కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు దాన్ని విడిచిపెట్టకూడదు. యవనస్తులైనటువంటి వారిని అప్పుడే పరిపూర్ణులైపోయారని మీరు ఏం చేయొద్దు మీరు అంగీకరించొద్దు. చూడండి, పాస్టర్ గారు సంగతి చెప్తున్నా. 2005లో బాప్తిస్మం తీసుకుంది, 2015లో పాస్టర్ అయింది. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఆవిడ దైవ సేవకురాలయ్యింది. మరి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 3, 2. మరి అలాగే ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అవుతున్నారు? తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఏమొచ్చు మనకి? ఏమి రాదు. అన్నీ వచ్చా? ధైర్యం ఉందామా? నాకే ఏమి తెలియదు బైబిల్లో. నేనే బైబిల్లో ఏమి తెలుసుకోలేదు. బైబిల్ని నేర్చుకుంటున్నా. మనం ఎవరమో పరిపూర్ణం కాకపోతే దేవుడు ఏమన్నాడంటే, అంతా నేర్చుకున్న స్టూడెంట్ అంటల్లా ఆ రోజు నీకున్నదాన్ని ఈ రోజున నీకున్నదాన్ని అడుగుతున్నాను. ఆ రోజు ఏముంది మనకి? ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు బాప్తిసం తీసుకున్న రోజు నాకు ఏముంది? నేను భయం ఉంది. బాప్తిసం తీసుకోగానే క్రమం ఉంది. బాప్తిసం తీసుకునేటప్పుడు దేవుని అంటే ఆసక్తి ఉంది. బాప్తిసం తీసుకునేటప్పుడు దేవుడు అంటే ప్రేమ ఉంది. ఆ రోజున దేవుడు నాతో ఏం మాట్లాడతారని ఆతృత ఉంది. ఆ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతారని ఆసక్తి ఉంది. ఈరోజు ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు అంటున్నాడు, నువ్వు మొదటి కలిగిన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మొదటి కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని పోగొట్టుకోవద్దు. మొట్టమొదటి దేవుని యందు నువ్వు ఏ భయాన్ని అయితే కలిగి ఉన్నావు ఆ భయాన్ని పోగొట్టుకోవద్దు. మొదటి యందు దేవుని యందు ఏ విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో ఆ విశ్వాసాన్ని ఏం చేయదు, నీవు పోగొట్టుకోమన్నాడు దేవుడు. పోగొట్టుకుంటే ఉపవాసిస్ నేను తోసగా నువ్వేమైపోయావు? చేరిపోయావు. కొంతమంది వాక్యం అర్థం కావట్లేదు అయ్యారు, అప్పుడంటే అర్థమైంది ఇప్పుడు అర్థం కాదు అన్నారు అనుకోండి. నా సంగతి చెప్తున్నాను. నేను 2003లో ఆర్పీలోకి వెళ్ళాను. తమిళ్ బాగా వచ్చు, కన్నడ బాగా వచ్చు, ఒరియా బాగా వచ్చు. ఇప్పుడు అన్నీ మర్చిపోయాను. ఎందుకని? వాడుకోలేదు. ఏమైపోతుంది? అది మాట్లాడుతుంటే అక్కడక్కడ అర్థమవుతుంది, పూర్తిగా అర్థం కావట్లేదు. ఎందుకు కూడా బాగా వచ్చు. ఏమవుతుంది? అర్థమవుతుంది, తిరిగి సమాధానం చెప్పలేకపోతాం. అక్కడక్కడ అర్థమవుతుందని వాక్యం అర్థం ఏం చెప్పాలి మనం? అక్కడక్కడ అర్థమవుతున్న పరిస్థితి ఏంటి? వాడుక లేదు, భక్తి ఏమైపోయింది? వాడుక మిస్ అయిపోయినప్పుడు వాళ్ళు మాట్లాడేది మనకి స్పష్టత ఉండదు. బాగా నాకు గుర్తు, రాణి బాప్తిసం ఇస్తున్నాం 2013 డిసెంబర్ 24. వాళ్ళ చిన్నమ్మ ఇద్దరు కలిసి వచ్చారు, భారతీయను వాళ్ళ చిన్నమ్మ వచ్చారు. నేను వాకింగ్ చెబుతున్నాడు, విచిత్రమైన మొహం పెట్టారు. నాకు అర్థమైంది వీళ్ళకి ఏమి ఎందుకని అర్థమైందో చెప్పండి. ఎప్పుడు వెళ్ళి అంటే తమిళ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడితే ఏం అర్థమవుతుంది? వాళ్ళు పిచ్చి మాట్లాడుకుంటున్నారంటారు. అలాగే దేవునితో కనెక్షన్ లేకపోతే, దేవునితో సంబంధం లేకపోతే, దేవునితో మనం కలిసి లేకపోతే ఏమర్థం కాదు? వాక్యము అర్థం కాదు. వాక్యం ఎందుకు అర్థం అవ్వట్లేదు నీకు అంటే, ఎందుకు వాక్యం నీకు అవగాహన అవ్వట్లేదు అంటే దేవునితో నీ సంబంధం లేదు. దేవునితో నీ సంబంధం ఉంటే ఆ వాక్యం నీకు అర్థమవుతుంది. దేవుడు పెట్టారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నూతన సంవత్సరంలో దేవుడు చెబుతున్నటువంటి మాట, మీరేం పోగొట్టుకోవద్దు? మొదట కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టు. మొట్టమొదటి దేవుడు అంటే భయపడ్డాం, ప్రార్థన చేయాలి అంటే ఒక క్రమం ఉంది, వాక్యం చదవాలంటే ఒక క్రమం ఉంది, దేవుడితో సావాసం అంటే ఒక క్రమం ఉంది, దేవుడి మందిరంకి వెళ్ళడం అంటే ఒక భయం ఉంది, దేవుడి బిడ్డలతో మాట్లాడాలంటే ఒక ఆశ ఉంది. ఈ రోజున అది నీవు ఉందా? ఒకసారి ఆలోచించుకోండి, ఉందా? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అని నేను ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళు సీనియర్ ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. జూనియర్స్ అని మిమ్మల్ని కూడా ఆలోచించుకోండి. 4 సంవత్సరాలు బాప్తీసం, 3 సంవత్సరాలు బాప్తీసం, 10 సంవత్సరాలు బాప్తీసం, 7 సంవత్సరాలు బాప్తీసం,
ఆ రోజు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఈ రోజు నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఉంది ఈ రోజు నా దగ్గర లేదు అంటే నువ్వేం చేయాలి? వాళ్ళ లెక్కల నుంచి తీసేయి అన్నాడు. ఉందా బైబిల్ అదే మాట? అప్పుడు విశ్వాసులు, ఇప్పుడు విశ్వాసులు కాదు. అప్పుడు విశ్వాసం. అదే ఎట్లా పాస్టర్ గారు అంటే 2019 ముఖ్యమంత్రి గారు, ఈరోజు 2024లో ముఖ్యమంత్రి గారు కాదు. అప్పుడు ఆయన, ఇప్పుడు కొత్త ఆయన. 2034లో ఎవరో మనకు తెలియదు. దేవుడు చెప్పేది అదే. ఆ రోజు నువ్వు కరెక్ట్ ప్రార్థన ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, ఈ రోజు నీవు అటువంటి విశ్వాసమే కాదు. రెండోది చూసుకున్నాం. దేవుడు ఏమని పెట్టుకుంటున్నాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితి నుండి పడితివో దాన్ని జ్ఞాపకం చేసుకో. నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి జాగ్రత్తగా రాసు. ఈ ఒకటి నీలో ఉన్నది. మొట్టమొదటి ప్రేమను నీవు పోగొట్టుకుంది. మొట్టమొదటి ఉన్నటువంటి ప్రేమ లేదు ఈ రోజున. మొట్టమొదటి ఉన్నటువంటి ప్రేమ ఈరోజు లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎఫెసీ సంఘంతో దేవుడు చెబుతున్నటువంటి మాట. మొట్టమొదటిది కోల్పోయావు నువ్వు. మొట్టమొదటి ఉన్నటువంటి ఆదరణ ఈ రోజున లేదు. మొట్టమొదటి ఉన్నటువంటి ఆశ ఈ రోజున లేదు. మొట్టమొదటి ఉన్నటువంటి దేవుని యందు ఉన్నటువంటి ధైర్యం ఈ రోజు నీకు లేదు. దేవుడి శక్తి తగ్గిపోయిందా? శక్తి తగ్గల. ఆ రోజు చేసిన వాడు ఈ రోజు కూడా నీ జీవితంలో అద్భుతాలని చేస్తాడు. శక్తి తగ్గింది ఎవరికి? నీకు. నీకు శక్తి తగ్గింది. యేసు ప్రభు అన్నాడు, నిన్న నేడు యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నాడని, మార్పు లేని దేవుడు. దేవుడు చెబుతున్నాడు యెహోషువ గారితో ఏమన్నాడంటే, యెహోషువ నేను మారని వాడని, నీ జీవితం అద్భుతంగా నువ్వు ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఒకవేళ మన జీవితంలో అనుకోవచ్చు, ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ ఇప్పుడు అంత ఆసక్తి తగ్గిపోయింది కాబట్టి నేను వదిలేస్తానని అనుకుంటే, దేవుడు ఏమన్నాడండి ఇర్మీయాతో? తల్లి గర్భమందు రూపమును నిన్ను ఎరిగితేనే. పిచ్చోడా, నువ్వు కావాలంటే రాలేదు ఇక్కడికి, నువ్వు కోరుకుంటే రాలేదు, నువ్వు రమ్మంటే రాలేదు, ఏదో రమ్మంటే రాలేదు. నేను నిన్ను పట్టుకున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను. మీరు నా చేయి పట్టుకోలేదు పిచ్చోడు, నేనే నీ చేయి పట్టుకున్నాను. నీ చేయి పట్టుకున్నాను ఎప్పుడు తెలిసింది చెప్పమంటావా? ఎప్పుడు నీ రోగం వచ్చినప్పుడు తెలిసింది, నువ్వు డబ్బులు అప్పు అయిపోయినప్పుడు తెలిసింది, నువ్వు ఒంటరివాడు అయిపోయినప్పుడు తెలిసింది, నువ్వు కృంగుదల్లో ఉన్నప్పుడు తెలిసింది, నిన్ను నేను ఒకళ్ళు మోస్తున్నారు అని, నీ ఎంతట నువ్వు ఏమీ లేవు అని. ఆ మోసేవాడును నేనేనని, ఆ మోసేవాడును నేనేనని, నిన్ను భరించేవాడును నేనేనని, నువ్వు ఎరగనప్పటికీ నీకు గుర్తించి అంటాడు యెషయా గ్రంథంలో. నువ్వు తెలియనప్పటికీ, నువ్వు అర్థం చేసుకోనప్పటికీ నేను నిన్ను ఎత్తుకున్నానన్న సంగతి నీకు ఇప్పుడు అర్థమైంది అంటున్నాను. దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నిన్ను నన్ను ఏదో సరదాగా రాలేదు మనం, ఏదో అనుకోకుండా రాలేదు మనం, ఏదో సమస్యల వల్ల రాలేదు మనం. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికి గుర్తొచ్చింది, ఇప్పటికి సులువు వచ్చింది. కల్లో ఉన్నాం ఇప్పుడు వరకు. ఏ కల్లో? 8 వేళ్ళని కట్టేస్తాం. గబుక్కును మేలుకు రాగానే ఏం గుర్తొస్తుంది? ఓహో, నేను ఉంది అక్కడ కాదు ఇక్కడ కావచ్చు అని. నిద్ర నుంచి ఇప్పుడే నిన్ను పైకి లేపాను. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నావు? నిద్రలో ఉండి కళ్ళగంటున్నావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. అయితే నువ్వు మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు, కోల్పోయావు. మొదటి ప్రేమ నీ దగ్గర లేదు ఈ రోజున. మొదటి ఉన్నటువంటి ప్రేమించే మనసు ఈ రోజు లేదు. మొదటిటువంటి ప్రేమించే మనసు ఉన్నది. దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలని ఆసక్తి ఉన్నది. ఈరోజు ఏమైంది? నీరసించిపోయింది. ఏం మాట్లాడినా దేవుడు నాతోనే మాట్లాడతాడండి మనసు ఉండేది. ఈరోజు ఏమైపోయింది? నాకు సంబంధం లేదు అనిపిస్తూ ఉంది. నాకు అవసరం లేదులే, నా గురించి కాదులే, నేను పరిపూర్ణైపోయాను, పిహెచ్డీ చేసేసాను, డాక్టరేట్ పొందేస్తున్నాను, డాక్టరేట్ వచ్చేసింది నాకు. ఈ మధ్య ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఒక జిమ్ ట్రైనర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయ్యారు నాకు పొట్ట ఉంది సార్, నా పొట్ట తగ్గాలంటే ఏం చేయాలంటే డైలీ ఎక్సర్సైజ్ చేయాలంట. ఎక్సర్సైజ్ చేసిన పొట్ట వచ్చిన తర్వాత పొట్ట కత్తిపోయి 6 ప్యాక్ వచ్చింది. నాకు 6 ప్యాక్ వచ్చేసింది కదా, నేను మానేస్తానని చెప్పాడంట. ఆయన మళ్ళీ చెప్పాడంట, ఇది నిలబడాలంటే, అది పోవాలన్నా, అది ఆ పొట్ట పోవాలన్నా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, ఉన్నది నిలబడాలన్నా
యాక్చువల్లీ దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నీవు ఏ ప్రేమను నా దగ్గర చూసి నా దగ్గరికి వచ్చి నా మీద అంత ప్రేమ కలిగి ఉన్నావు, ఎదుట వ్యక్తులు కూడా అంత ప్రేమ చూపించావు, ఆ ప్రేమ కాపాడుకోవాలన్నా నువ్వేం చేయాలి? నా ఎంట చూసి నడవాలి, నా వైపు చూసి నడవాలి, నాతో సంబంధాన్ని కలిగి ఉండాలి, నాతో బంధాన్ని కొనసాగించాలి. నువ్వు రావాలి అని నన్ను తెలుసుకోవాలన్నా ప్రేమనే తెలుసుకోవాలి. రెండవది, నీవు ఆ ప్రేమ యందు అతకబడాలి అన్నా దాన్ని ఎట్లా ఏం చేయాలి? కొనసాగించాలి. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో, మొదట ఉన్నటువంటి ప్రేమ ఈరోజు నీలో కనబడట్లేదు. మొదట ప్రేమ ఏం చేసావు? నువ్వు కోల్పోయావు. దేవుడు అంటున్నాడు, మొట్టమొదటి విశ్వాసాన్ని నీవు కోల్పోకూడదు. మొట్టమొదటి విశ్వాసాన్ని కోల్పోయారు కొందరు. రెండు, మొట్టమొదటి ఉన్న ప్రేమను కోల్పోయారు. మొట్టమొదటి చూపించినటువంటి ఆదరణ లేదు. ఇతర వ్యక్తుల పట్ల ప్రేమ, ప్రతి వారిలో క్రీస్తుని తెలుసుకోవాలనే ఆసక్తి, దేవుడి గురించి తెలియచేయాలనే ఆతృత, ఆరాటము ఈరోజు ఏమవుతుంది చెప్పండి? ఎట్లా అవుతుంది? నేను ప్రార్థనకి వెళ్ళొస్తాగా ఇంటికాడ కూర్చోమన్నారు భర్తకు. ఏమని? ప్రార్థన ఏమైపోయింది? రాత్రను మొక్కుబడి అయిపోయింది. ఒకప్పుడు ఏంటి? ప్రభువా నా భర్తను మార్చు. నీ భర్త ప్రార్థన పోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంటికాడ కాకులు ఎత్తుకుపోతాయి. మొదటి ఎట్లా ఉండేది నీ విశ్వాసం? నా దేవుడు అన్నీ నన్ను కాపాడుతాడు. దేవుని బిడ్డ, రెండవది మొదట ఉన్నటువంటి ప్రేమని ఈరోజు నీ దగ్గర కనబట్ల. మూడోదిగా చూసుకున్నాం, కీర్తనల గ్రంథము 119:87. నీ ఉపదేశములను నేను మరవక. దేవుడు ఏం చెప్తాడు? ఉపదేశం అంటే ఏంటి? వాక్యము. ఉపదేశం అంటే ఏంటమ్మా? వాక్యం. జనులు అనేక మంది చుట్టమడుతూ ఉన్నారు. ఇందాక చెప్పింది అదే, నేను స్టార్టింగ్లో చెప్పింది అదే. అనేక రీతిలో కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, శ్రమలు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది, కన్నీళ్లతో ఉండవలసి వస్తుంది. కన్నీళ్లు నిత్యములను కాచుకొని ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ఏం చేస్తాను? ప్రభా, నీ ఉపదేశాన్ని నేను వదిలిపెట్టట్లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు గారు అంటున్నాడు, నన్ను నాశనం చేయడానికి చుట్టుముట్టారు, కానీ ప్రభా నేను దేన్ని పట్టుకుని ఉన్నాను? నేను వాగ్దానాన్ని పట్టుకుని ఉన్నాను. చూడండి, నాశనం చేయటం అని అంటే రౌడీలే రావాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఫోన్ ఆన్ చేస్తే క్రైస్తవ విరోధులు అనేకులు చెలరేగిపోతున్నారు, అనేక రీతులుగా మాట్లాడేస్తున్నారు, అనేక విధాలుగా మాట్లాడుతున్నారు. తిరిగి క్రైస్తవులు సమాధానం చెప్పలేదా? చెప్పగలరు. కానీ ఏమన్నాడు యేసు ప్రభు? ప్రేమ. పోనీ మీరు గమనించగలిగినట్లయితే ఎందుకు క్రైస్తవ్యాన్ని దోషిస్తున్నారంటే సమాధానం చెప్పాడు ఒక్కలేడు. ఇప్పుడు కూడా అడుగుతున్నాను నేను, క్రీస్తుని ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే సమాధానం చెప్పాడు అన్నారా? క్రీస్తుని ఎందుకు ద్వేషిస్తున్నారు? క్రీస్తు వద్దు. క్రీస్తు ఏ దేవుడు? ఇతర దేశాల దేవుడు. ఇతర దేశాల ఫోన్లు మనకే కావాలి, ఇతర దేశాల కరెంట్లు మనకే కావాలి, ఇతర దేశాలు వాడుకునే ఫ్యాన్లు మనకే కావాలి, ఇతర దేశాలకు చేసినటువంటి ఏసీలు మనమే వాడుకోవాలి, ఇతర దేశాలు వాడినటువంటి బైకులు మనమే వాడాలి, కార్లు మనమే వాడాలి, ట్రాక్టర్లు మనమే వాడాలి, లారీలు మనమే వాడాలి. ఇతర దేశాలు సంపాదించిన ఇతర దేశాలు పడ్డ ప్రయాసం మొత్తం మనకే కావాలి, వాడుకోవాలి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాక ఏ దేవుడు అవుతున్నాడంటే ఇతను ఇతర దేశాల దేవుడు. తెలిసిన వాడు, తెలియనటువంటి వాడు, ప్రతి ఒక్కడు కూడా, తెలియనటువంటి వ్యక్తి కూడా మూర్ఖత్వంతో మాట్లాడే మాటలు క్రైస్తవ దేశాల పనులే. దేవుడు చక్కగా మాటలు రాయించాడు. ఈ పాటలు ఎవరో మనోవిచారం కూడదనే పాటలు దైవజనుడు దేవదాసాయి గారి చేత రాశాడు. సైకిలు, స్టీమర్లు, బళ్ళు, కళ్ళు అద్దాలు, చేతి గడియారాలు, టార్చ్ లైట్లు ఇవన్నీ ఎవరు తయారు చేశారు? క్రైస్తవ దేశాలు, క్రైస్తవులన్నిటి వారు తయారు చేశారు. యేసు ప్రభువుని ఎందుకు నీవు అంగీకరించట్లేదు? యేసు ప్రభువులో ఏ పాపం ఉన్నదనంటే ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాల క్రితం ఆయన సవాల్ చేశాడు. ఏమని సవాల్ చేశాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను. ఒక విశ్వాస దగ్గరికి వచ్చి ఒక మనిషి అనేక అవమానకరమైనటువంటి సంగతులు, అనేక విజయాలుగా అతని విశ్వాసం నుంచి తొలగించడానికి చెప్తారే తప్ప, ఒక పాడైపోయిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్రీస్తు గురించి చెప్పే వ్యక్తి సంగతి పక్కన పెట్టేయండి. క్రీస్తు దగ్గరికి రాకముందు వారి విశ్వాసులే కదా వీళ్ళు ఒక
దీనికి సంబంధించినోడే కదా, ఒక మతానికి సంబంధించినోడే కదా. అప్పుడు వెళ్ళి వాళ్ళని ప్రేమతో కొన్ని మాటలు ఎందుకు చెప్పలేకపోయారు? చిచి వాడు పనికిరాని వాళ్ళని దూరంగా ఉంచాలి, వాళ్ళు పనికి వాళ్ళని దూరంగా ఉంచాలి, వాళ్ళు మంచి క్యారెక్టర్ కదా వాళ్ళని దూరంగా ఉంచాలి. అదే ఒక వ్యక్తి క్రైస్తవ దగ్గరికి వస్తే అతని దగ్గరికి ఎన్ని జోరుతాయి చెప్పండి? బెల్లం చుట్టూ ఈగలో, బెల్లం చుట్టూ సేమలో జోరబడినట్టు చుట్టూ జరబడిపోతాయి. ఏం జరబడిపోతాయండి? విశ్వాసం నుంచి పక్కకు తొలగించడానికి. ఆయన మన దేశం దేవుడు కాదు, ఆయన మన కులం దేవుడు కాదు. ఇదిగో ఆ పాస్టర్ అట్లా చేశాడు, అదిగో ఆ విశ్వాసం అట్లా చేశాడు, అదిగో అట్లా చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రిలీజన్ సుమారుగా 800 కోట్ల జనాభా నుండి 500 కోట్ల పైబడినటువంటి విశ్వాసులు అనేటటువంటి రిలీజన్ ఇది. దేవుణ్ణి ఎరిగినటువంటి మార్గం ఇది. అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారా? పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పగలమా? దేవుడు ఏం చెప్పాడు? వారిని వెంబడిస్తే నువ్వు పరలోకానికి వెళ్తావల్లా. నీ విశ్వాసము నిన్ను రక్షించును, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసము నిన్ను బాగు చేయును, నీ విశ్వాసము నిన్ను నిలబెట్టును, నీ విశ్వాసమే నిన్ను రక్షించును. మరి విశ్వాసాన్ని పోగొట్టేవారు ఉండరా? అనేకులు. సేవలు అక్కడికే వస్తాయి, ఈగలు అక్కడికే వస్తాయి, ఎగరలేని అక్కడికే వస్తాయి, ఎగిరేవి అక్కడికే వస్తాయి. అంటే అర్థమైందా మీకు? సేవలు ఏం చేస్తాయి? ఎగరలేవు. ఈగలు ఏం చేస్తాయి? ఎగురుతాయి. చూడండి, ప్రార్థనకి వెళ్ళేవాడంటే ప్రతి ఒక్కడికి లోకువే. నడవలేనుడు కూడా, మాటలు రానుడు కూడా మాటలు వస్తాయి ఎప్పుడు. ఎందుకని? నీతి మార్గంలో ఉన్నాడు కనుక. దెయ్యం అంటే రేపుద్దే దేవుడు బిడ్డ. అయితే అంటున్నాడు ఈయన, నన్ను ఏమన్నాడంటే 118వ కీర్తనలో, సంహరించాలని, నాశనం చేయాలని అనేకులు నన్ను చుట్టుకుంటున్నారు. కానీ ప్రభువా, నేనైతే నేను ఏం పట్టుకున్నా? నీ ఉపదేశం, నీ వాక్యాన్ని నేను పట్టుకున్నా ప్రభు. వాళ్ళు ఎవరు చెప్పిన మాట నా చెవికి వినబడట్లేదు. వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడినా నేనేం పట్టించుకోవట్లేదు ప్రభా. నేనేం చదువుకుంటున్నాను, ఏం ధ్యానం చేస్తున్నాను, ఏ విషయాలు నేర్చుకుంటున్నాను? నీవు చెప్పినటువంటి మాటలని నేను నేర్చుకుంటున్నాను, నువ్వు చెప్పినటువంటి మాటలని నేను ధ్యానం చేస్తాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రభా, ఆ మాటలతో నాకు సంబంధం లేదు. అందుకే కదా ఆయన ఏమయ్యాడు? దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. ఎవరైనా? దావీదు. గొర్రెల దొడ్డులో నుండి సింహాసనంలో తీసుకుని వెళ్ళాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నీకు నాకు ఆధారం ఏంటి? దేవుడు వాక్యమే. ఆయన అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. అయ్యా, నీ వాక్యము జుట్ట తేనె దారుల కన్నా మధురమైనది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అది నాకు బాధలలో నెమ్మదిచ్చింది. ఆయన 118వ కీర్తనలో దేవుడు దావీదు గారి చేత రాయించినటువంటి మాటలు. అయితే ప్రభా, నేను నా వాగ్దానాన్ని చదువుకుని నా భక్తి జీవితంలో నేను ఉంటుంటే నా చుట్టూ ఏమవుతున్నానో ఈ మార్గం నుండి పక్కకు తొలగించడానికి, ఈ మార్గం నుండి బయటికి నడిపించడానికి, బయటికి గెలివేయటానికి అనేకులు నన్ను ఏం చేస్తున్నారు? చుట్టుముడుతూ ఉన్నారు. అనేకమైన రీతులతో నాకు మాటలు చెబుతూ ఉన్నారు. అనేకమైన రీతులతో నీ వాగ్దానాన్ని నిర్ధారకం చేసేటట్లు అనేకంగా నన్ను చెరిపేవారు అనేకులు నా వెంట ఉన్నారు. అయితే ప్రభా, నేనేం చేస్తున్నాను? నీ ఉపదేశమును విడువక ఉన్నాను, నీ వాక్యాన్ని చదువుకుంటున్నా ప్రభా. ఏ సమయాన్ని నువ్వు ఎప్పుడో రాసినా ప్రభా, నాకు ఈరోజే రాసినట్లుందయ్యా. ఎప్పుడో ఈ మాటలు నువ్వు ప్రభా మా కొరకు రాపించినా ఈరోజు ఈ కాలానికి, ఈ సమయానికి అనుకూలంగా ఉన్నట్లున్నాయి ప్రభా అని ఏం చేస్తానండి? ఈయన సంతోషపడతా ఉన్నానండి. అందుకనే తనకంటే బలమైనటువంటి సూర్యుని జయించాడు గొలియాతుని. తనను ద్వేషించి తృణీకరించి చంపాలనుకున్న వారు ప్రతివారు నాకు సంహరించబడ్డారు. కానీ ఆయన ఏమయ్యాడంటే ఏమంటాడు? నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చాను. ఇంకో మాట అంటాడు, అంతకుముందు మాట, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, నా గిన్నె నిండి పొరుచుంది, నూనెతో నా తల అంటే ఉన్నాడు. ఏం పెట్టుకున్నాడంటే ఈయన? దేవుడు పెట్టుకున్నాడా? ఎవరు పెట్టుకున్నాడు? ఉపదేశము, వాక్యాన్ని. మీకు ఎన్నిసార్లు చెప్పేది ఏంటి? నేను పాస్టర్ గారు చెప్పే వాక్యమే కాదు, దేవుని వాక్యాన్ని కూడా ధ్యానం చేయాలి. మీరు ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. వాక్యం చదివి ప్రార్థన చేసుకున్నప్పుడు జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు కట్టబడతాయి. భర్త ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, భార్య ఎలా ప్రవర్తించాలో తెలుస్తూ ఉంది. వాక్యం చదువుకున్నంతకాలం నువ్వు ప్రార్థనకు వచ్చినా భార్యాభర్తకు సమాధానం ఉండదు,
కుటుంబానికి సమాధానం ఉండదు, బిడ్డలకు సమాధానం ఉండదు. పిల్లలు చెప్పిన మాట వినరు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. ఒకరు రెచ్చిపోయినా ఒకరు ఏమవుతారు? వాక్యం తెలిసినటువంటి వారు. దావీదు తన భార్య హేళన చేసింది, కర్రసు కొడతానికి వెళ్ళాడా? ఏం చేశాడండి? సైలెంట్ సర్దుకుపోయాడు. తన మామ కొడతానికి వచ్చాడు, ఆయన ఎదురు మాట్లాడా? సైలెంట్కి వెళ్ళిపోయాడు. ప్రేమించే వ్యక్తితో ప్రేమ కలిగి ఉన్నాడు, ద్వేషించే వ్యక్తికి దూరం ఉన్నాడు, దగ్గరికి ఉన్నాడా? యోనాతాను ప్రేమిస్తున్నాడు, తన బామ్మర్తితో దగ్గరగా ఉన్నాడు, ద్వేషించే సౌలుకి దూరంగా పారిపోయాడు. కొడుకు కొడతానికి వచ్చాడు, పారిపోయాడు. రాళ్ళు వేస్తున్నాడు షెమి అన్నవాడు, ఏమీ మాట్లాడలేదు. ఏమన్నాడా? ఏమీ అనలేదు. దేవుని బిడ్డల పక్షంగా దెయ్యం ఎదురైనప్పుడుటువంటి ఒక గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడే తప్ప, ఇది ఏం తెలుసు ఈయనకి? దేవుని ఉపదేశము, దేవుని వాక్యము తెలుసు. దేవుని బిడ్డలారా, వాక్యము తెలుసుకోకపోతే, వాక్యం అర్థం అవ్వకపోతే, వాక్యం చదవకపోతే ఆ ఇంట్లో ఏముండదు? సమాధానం ఉండదు. భార్య ఎలా ప్రవర్తించాలో భార్యకు తెలియదు, భర్త ఎలా ప్రవర్తించాలో భర్తకు తెలియదు, పిల్లలు ఎలా ప్రవర్తించాలో పిల్లలకు తెలియదు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో వాళ్ళకు తెలియదు, ఎవరు ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలియదు. వాక్యము చదివినప్పుడు మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారండి ఈయన? బాల్య దశ మొదలుకొని నిండు వృద్ధాప్యం వెళ్ళే వరకు కూడా కీర్తన గ్రంథములో అనేక మాటలు రాశారండి దావీదు గారు. అనేక మాటలు రాశాడు, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఏం చేయాలని. తర్వాత సామెతల దగ్గరికి వెళ్తే ఏం చేస్తే చెడిపోతారో, ఏం చేస్తే బాగుపడతారో, ఎలా పని చేయాలో, ఎలా పని చేయకూడదో, ఎలా ఉండాలో కుటుంబంలో, అవన్నీ రాశాడు. నేను అందుకే చెప్తాను, ప్రపంచాన్ని ఉద్ధరించే సంగతి తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే దైవ గ్రంథమైన బైబిల్ నువ్వు అనుదినము ధ్యానం చేయాల్సిందే. అనుదినము నువ్వు ధ్యానం చేయకపోతే ప్రార్థనకి వెళ్తామని పేరు మాత్రమే ఉంటుంది తప్ప ప్రపంచం మొత్తం మన సినిమాలా చూస్తూ ఉంటుంది. ఎందుకని? ఆదివారం వస్తే మందిరములోనికి రారండి అంటాం, సాయంత్రం అయ్యేసరికి మా ఇంట్లో సినిమా అందరూ చూడండి అంటాం. ఎందుకని? ఏముండదు? సమాధానం ఉండదు. ఒకరికొకరికి సినిమా చూపిస్తూ ఉంటాం. పొద్దున్నే ఒక సినిమా చూస్తాం, సాయంత్రం మన సినిమా చూపించే పరిస్థితి అవుతుంది. దేవుని బిడ్డలారా, గుర్తించండి. మర్చిపోవద్దు ఆయన ఉపదేశాన్ని, ఆయన వాక్యాన్ని మర్చిపోవద్దు. వాక్యం తగ్గు అన్నప్పుడు తగ్గటమే, వాక్యం తగ్గొద్దు అన్నప్పుడు తగ్గొద్దు. వాక్యం నిలబడు అన్నప్పుడు నిలబట్టమే. వాక్యము నువ్వు ఎలా ఉండమని చెప్తే అలా ఉండటం నేర్చుకుంటే నీకేమైపోతుందంట? రాను వాడుకైపోతుందంట. వాడుకంటే ఏంటి? అలవాటు. ఎట్లా అలవాటు? ఇప్పుడు పురుషుల కంటే స్త్రీలకు బాగా వాడుకులు ఉంటాయి కొన్ని. వంటగదిలో ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అక్కడ పెడతారు. మా పాస్టర్ గారు పెడతారు. ఇవాళ పెట్టింది రేపు ఉండదు, రేపు పెట్టింది ఎల్లుండి ఉండదు. ఒకసారి పెట్టుకుంది, ఒకసారి చూస్తే కనపడదు. దేవుని కృపను బట్టి మీకు వాడుకలు ఉంటాయి. కళ్ళు మూసుకొని కరెంటు పోయినా కానీ, చిన్నప్పుడు సంగతి చెబుతున్నాను, మా ముక్కతాత మొక్కమామ ఉండేవాళ్ళు, నన్ను పిలిచేవాడు, అరే ముద్దోడా అని పిలిచేవాడు, లావుగుండోడు కాబట్టి. ఆ గూట్లో అగ్గిపెట్టి దీపం ఉంట తీసుకురారనేవాడు. అంటే కరెంట్ లేని టైంలో కూడా చీకటి పడిపోయిన తర్వాత కూడా ఏముండేది? కరెక్ట్ కాడికి వెళ్ళి నీకు ఆదివారం వస్తే ఏమర్థమవుద్ది? వాడుక కావాలి. ఇగో పొద్దునే లేచాను, లేవగానే దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడాను, ప్రభా ఇగో నా సమస్యలు చెప్పుకున్నాను, నువ్వు వాక్యం తీసి వాక్యం చదువు. ప్రభా ఈరోజు నాతో ఏం మాట్లాడుతావు, నా కుటుంబం గురించి ఏం మాట్లాడుతావు, నేను ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి, ఏం జీవించాలి, వాక్యం నీతో మాట్లాడు. అలా రాను ఏమైపోద్ది? నీకు వాడుకైపోద్ది. భోజనానికి టీ తాగే ముందు ఏం చేసుకోవాలి? ప్రార్థన. భోజనం చేసుకునే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఇది ఏమైపోద్ది? నీకు వాడు సగం మింగిన తర్వాత వస్తే, సగం తినేసిన తర్వాత సగం అరుగుద్ది, సగం అరగటం మానేసింది. అప్పుడేమవుద్ది? గ్యాస్ వస్తుంది. దేవుని బిడ్డలారా, గుర్తించండి. ఈయన అంటున్నాడు, నీ వాడుక, నీ వాగ్దానము, నీ ఉపదేశమునే నేనేం చేసుకున్నాను? అంటు పెట్టుకున్నాను. చుట్టూ నన్ను భక్తి నుంచి చెరపటానికి, భక్తి నుంచి పాడు చేయటానికి, విశ్వాసం నుంచి తొలగించడానికి, నీ యొక్క సన్నిధి నుండి దూరం చేయడానికి అనేకులు నన్ను అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభా, వాటి వైపు నా మనసును నేను పెట్టుకోలే, నీ ఉపదేశం వైపునే పెట్టుకున్నా. దేవుని బిడ్డలారా, 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటి విశ్వాసాన్ని కోల్పోవద్దు. 2 మొట్టమొదటి ప్రేమను కోల్పోవద్దు. 3 నీ ఉపదేశం, ఆయన నీకు ఇచ్చిన ఉపదేశాన్ని నుండి నువ్వు ఏమాత్రమో తొలగిపోవద్దు. 4వ సంగతి చెప్తాను చూడండి. 4వ సంగతి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం.
తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన కార్యాలను మర్చిపోయి ఆయన అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరెదురు కనపరిచిన ఆసక్తిని కనపరచుడు. దేవునికి స్తోత్రం. ఏముండాలంటండి? ఏ ఆసక్తి అంట? ఇంతకుముందు ఏ ఆసక్తి ఉంది? దావీదు గారు గొలియాతుని సంహరించారంటే, ఇదిగో నా ముందు భయంకరమైనటువంటి కష్టతరమైన పని ఉంది ప్రభువా, నేను కూడా ప్రార్థన చేసుకొని జయిస్తా. దావీదు అంతో కాకపోయినా, దావీదు అంత వ్యక్తిని కాకపోయినా, ఏదో చిన్న విశ్వాసంతో కోల్పోతాయి, సాధిస్తా. ఏముండేది నీకు ఒకప్పుడు? ఆసక్తి. ప్రార్థనకి వెళ్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, మీరు చేసినటువంటి పరిచర్య, మీరు చేస్తున్నటువంటి పని, మీరు చేస్తున్నటువంటిది ఏది కూడా మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు. నేనంటున్నాను ఆ మాట. ఎవరన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి చేత హెబ్రీలు రాసిన పత్రికలో తెలియజేస్తున్నటువంటి మాట. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మందిరం ఊడ్చావా, నీకు ప్రతిఫలం ఉంటుంది, ఆయన అన్యాయస్తుడు కాదు. శాప వేసావా, నీకు ప్రతిఫలం ఉంటుంది, ఆయన అన్యాయస్తుడు కాదు. శుభ్రంగా ఊడ్చావా, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయనకు ప్రతిఫలం ఉంటుంది. మందిరం చక్కగా వచ్చి అందరికీ భోజనం పెట్టావా, నీకు ప్రతిఫలం ఉంటుంది, ఆయన అన్యాయస్తుడు కాదు. అంతా అయిపోయే వరకు పనిచేసి చివరిగా ప్రార్థన చేసుకొని ప్రభుని వెళ్ళానంటున్నావా, 100% నీకు ప్రతిఫలం ఉంటుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆయన అన్యాయస్తుడు కాదు. అయితే మీలో ఏమవుతుంది? రాను రాను ఆసక్తి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోద్ది ఆసక్తి అండి? ఎందుకు ఆసక్తి తగ్గిపోతుంది చెప్పండి? ఒకటే చెప్తున్నాను, నువ్వు చేసేది ఏ పనైనా ఎవరు చేస్తున్నట్టు చేయమని చెప్పాడు దేవుడు. నాకు చేస్తున్నట్లు చేయి. ఏమంటాడు యేసుప్రభు? అయ్యా, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టిద్రి. నేను దప్పిగా ఉన్నాను, నాకు దాహం ఇచ్చిద్రి. నేను రోగిలై ఉన్నాను, నన్ను చూడవచ్చిద్రి. ఎడం పక్కనేమో మేకలు, కుడి పక్కనేమో గొర్రెలు. మేకలు వచ్చి అంటా ఉన్నాయంట, ప్రభువా నువ్వు ఎప్పుడు చేసావయ్యా, నువ్వు ఎప్పుడు వచ్చి అడిగావా మమ్మల్ని, ఎప్పుడు ఇచ్చావు ప్రభా, నీకు ఎప్పుడు వచ్చి ఆహారం అడిగితే నీకు పెట్టలేదు ప్రభా మేము, నువ్వు ఎప్పుడు వచ్చి అడిగితే నీకు దాహం ఇవ్వలేదు ప్రభా మేము, ఎప్పుడు నువ్వు రోగి అయి ఉంటే మేము చూడరాలేదు ప్రభా, ఎప్పుడు నువ్వు శరసాలు ఉండి పలకరించలేదు ప్రభా అని గొర్రెలు అంటే, యేసుప్రభు ఏమంటాడంటే అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, ఇలాగునా భూలోకం మందు నివసించు వ్యక్తులు నా బిడ్డలు, వారిని మీరు చూడలేదు కనుక మీరు నన్ను చూడనట్టే. వీళ్ళు చెప్పే సమాధానమే గొర్రెలు కూడా చెప్పిన. గొర్రెలు ఏమని చెప్పినాయి? మేమెప్పుడు ఇచ్చాం ప్రభా నీకు, మేమెప్పుడు చేశామయ్యా, మేమెప్పుడు చేశామంటే. యేసుప్రభు ఏమన్నారు? ఇలాగునా మీరు ఎవరు చేస్తున్నట్టు చేశారు ఈ పని? ఎవరు చేస్తున్నట్టు చేశారు? నాకు చేస్తున్నట్లుగా, వారికి నాకు చేస్తున్నట్లుగా చేశారు కనుక నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం. ఇట్లాగే దేవదాసాయి గారి దగ్గర అంట, ఒక దేవదాసాయి గారు ఒకరోజు దర్శనంలో చూస్తూ ఉంటే, అయ్యా దేవదాసు నా కడుపులో నొప్పి తెప్పిస్తున్నావయ్యా నువ్వు అన్నాడంట. ప్రభా నీ గురించి ప్రార్థన చేస్తానంటే అందరూ పెద్ద వైరల్ అయిపోయిందంట. ఏంటి దేవదాసాయి గారు యేసుప్రభుకి ప్రార్థన చేసినంత గొప్పోడా అన్నాడంట. వెంటనే దేవదాసాయి గారు చెప్పారంట, ఈ వాక్యం చూపించారంట. ఏమని? మీలో ఒకరికి ఇలాగూ చేస్తే నాకు చేసినట్లే, ఇలాగ మీరు చేయకపోతే నాకు చేయనట్టే. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? మొదటి ఉండిన ఆసక్తిని మీరు కోల్పోతున్నారు, జాగ్రత్త చూసుకోండి. మొదటి ఉన్న విశ్వాసాన్ని మీరు కోల్పోతున్నారు, జాగ్రత్తగా చూసుకోండి. దేవుని బిడ్డలారా, సంఘం చిన్నది, పరిచర్య చిన్నది. మొదట్లో ఉన్న ఆసక్తి నాకేమైనా తగ్గిందా? ఇంకా చేయాలని ఉంటుంది, ఇంకా పని చేయాలని ఉంటుంది. శుక్రవారం ప్రార్థన, అవకాశం లేదు కాబట్టి మంగళవారం పెట్టలేదు. శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన. నాకేమన్నా వస్తాయనా, ఏమన్నా తిందామనా ఏంటి? మొదట ఏ ఆసక్తిని కలిగి ఉన్నావో ఎండ్ ఆఫ్ ద డే చివరి వరకు కూడా అదే ఆసక్తిని నువ్వేం చేయకూడదు? కోల్పోకూడదు. ఆ ఆసక్తిని పోగొట్టుకోకూడదు. ఆ ఆసక్తి యందు నీవు ఏమాత్రము కూడా నిర్లక్ష్యము వ్యవహరించకూడదు, నిర్లక్ష్యముగా వ్యవహరించకూడదు. అదే ఆసక్తిని నువ్వేం చెయ్యి? నువ్వు కనపరుస్తూ ఉండు. అదే ఆసక్తి యందు ఆతృత పడుతూ ఉండు.
ఆ ఆసక్తి కొరకు నీవు నిలబడుతూ ఉండని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని దాసుడుగా, దైవజనుడుగా, దేవుని మాటగా మీకు తెలియజేస్తాను. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీరు ఆసక్తి కలిగి ఉన్నారా దేవుని పనిలో? అదే ఆసక్తి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలను బట్టి నీవు నీరసించిపోయే వ్యక్తిగా ఉన్నావా? నీరసించే స్థితి మీకు వస్తుందా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు మీ హృదయాన్ని పరిశీలించుకోండి. ఒకసారి పరీక్షించుకోండి. దేవుడు అంటున్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎన్నటికీ అన్యాయస్తుడు కాదు. ఆయన ఎంత నీతి, ఎంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అంటే, యేసు ప్రభు కొండ మీద కూర్చుంటానికి ముందు ఒక పూటలో అయిపోద్దని కొన్ని మాటలు చెబుతామని కొండ మీదకి ఎక్కాడు. జనం సమకూడి వచ్చేశారు. సమకూడి ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. చుట్టూ వచ్చేశారు. ఈయన ఏం చేశాడు? ప్రసంగించడం ప్రారంభించి ఎన్ని రోజులు ప్రసంగించాడు? 3 రోజుల పాటు ప్రసంగిస్తూనే ఉన్నాడు. 3 రోజుల పాటు ప్రసంగించాడు. 3 రోజుల పాటు ప్రసంగిస్తూనే 3 రోజుల పాటు ప్రసంగం చేసిన తర్వాత అక్కడ జరిగిన ఒక విషయాన్ని మీకు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. వీరికి ఆకలేస్తున్న సంగతి ఎవరైనా చెప్పారా? యేసుప్రభుకి మాకు ఆకలేస్తున్న ప్రభు అని ప్రార్థన చేశారా? శిష్యులతో ఎవరికైనా చెప్పారా? మేము ఆకలితో ఉన్నాం కనుక మాకు ఇమ్మని చెప్పారా? కానీ ఎవరు చెప్పారు? ఆహారం పెట్టమని ఎవరు చెప్పారు? నీకు ఆకలి యేసయ్యకి తెలుసు. నువ్వు ఏ ఆకలిగా ఉన్నావో, నీ బిడ్డల పరిస్థితి ఏంటో, నీ కుటుంబ పరిస్థితి ఏంటో, నీ ఆర్థిక పరిస్థితి ఏంటో, నువ్వు చేస్తున్నటువంటి పని పరిస్థితి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో, ఎలా చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, నీ ఆకలి ఏంటో యేసయ్యకి బాగుగా తెలుసు. నీ యేసయ్యకి తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. నువ్వు ఏ ఆకలితో ఉన్నావో కూడా యేసయ్యకి తెలుసు. యేసయ్య ఏం చేశాడు? వారికి పెట్టమని చెప్పాడు. ఎంత పెట్టారంటే ఒక మొక్క ఇచ్చి వెళ్ళిపోమని చెప్పలా, ఒక మొక్క పెట్టి వెళ్ళిపోమని చెప్పలా. ఏం పెట్టాడంటండి? సమృద్ధిగా తిన్న తర్వాత మిగిలిపోయిన మొక్కలు కూడా మిగిల్చేటట్టు చేశాడు. ఏ మొక్కలు? ఆ మొక్కల సంగతి చెప్పరు. ఏ మొక్కలు? రొట్టె మొక్కలు, చేప మొక్కలు మిగిలిపోయేటట్టు దేవుడు పెడతాడు. దేవుడు పెట్టాడు. అందుకే అంటాడు దావీదు, నా గిన్నె నిండి పొర్లుతుందయ్యా, నేను కొంచెం అడిగితే నువ్వు గిన్నె నిండి పొర్లిపోయేటట్టు ఇచ్చారంటున్నావు. దేవుని విషయంలో మీరు చేసే ఏ పని చేస్తూ ఉన్నా, ఈరోజు ప్రస్తుతం నువ్వు లోయలో ఉండొచ్చు, ఈరోజు నువ్వు కరువులో ఉండొచ్చు, ఈరోజు నువ్వు సమస్యల్లో ఉండొచ్చు, కానీ యేసయ్య ఎట్లా ఇస్తాడు? నిండి పొర్లిపోయేటట్టు ఇస్తాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి, పొర్లిపోయేటట్టు ఇస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, ఆసక్తిని మీరు కోల్పోయారు, ఆసక్తిని మీరు పోగొట్టుకున్నారు, ఆసక్తిని మీరు పోగొట్టుకోవద్దు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు ఎవరికి పరిచయం చేస్తారు? పరిశుద్ధులకు పరిచయం చేస్తారు. పరిశుద్ధులు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? వీళ్ళు ఎక్కడున్నారు? పరిశుద్ధులు దేవుని సంఘములో ఉన్నారు. క్రీస్తు రక్తం చేత కడగబడ్డ ప్రతి వ్యక్తి ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన ప్రతి ఒక్కడు నిత్య జీవంలో ఉంటాడు. ఈ లోకములో క్రీస్తును అంగీకరించి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొనే ప్రతి వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే దేవుని వాక్యం చెబుతుంది? పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధులకు నువ్వు చేసే పరిచర్య దేవుడు ఎవరు చేసినట్లు అంటున్నాడు? నాకు చేసినట్టు. ఆ పరిచర్య విషయంలో మిమ్మల్ని మర్చిపడక దేవుడు అన్యాయస్తుడు ఎన్నటికీ కాడు. నిశ్చయముగా మీరు యొక్క ఫలాన్ని పొందుకుంటారు. చూడండి, 5వదిగా చూసుకుందాం. కబుర్లు చెప్పేస్తాం, ఎవరికాళ్ళు కూర్చోలేకపోతున్నారు. ఇక యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మొట్టమొదటిగా విశ్వాసాన్ని ఎడవద్దు, 2 ప్రేమను మరవద్దు, ఉపదేశాన్ని కోల్పోవద్దు, 4వది ఆసక్తిని పోగొట్టుకోవద్దు, 5వది అతని భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థతను వదలకున్నావా? దేవుణ్ణి ద్వేషించి చనిపోరాదా? ఏం వదిలిపోవద్దు అంటాడు దేవుడు? యథార్థతని వదిలిపెట్టవద్దు. నీ యథార్థతను ఎన్నడూ నువ్వు మిస్ అవ్వద్దు. యథార్థతను ఎప్పుడు కూడా నీ హృదయంలో నుంచి పక్కకి పోనివ్వద్దు. దేవుడు ఏమిచ్చినా దేవుని నామానికే మహిమ, ఏ పరిస్థితిలో ఉన్న దేవుని నామానికే మహిమ. మరి సమయం అయిపోతుంది కాబట్టి ఇంకా 2 విషయాలు కూడా గబగబా మీకు రెఫరెన్స్లు చెప్పిన ప్రసంగాన్ని ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 39వ వచనం కూడా చూడండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము ఇశ్రాయేలీయులను సేవ చేయి యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములకు
ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరను మేము విడిచిపెట్టం. ఏమి చేయకూడదు అంటే దేవుని మందిరాన్ని ఎన్ని విడిచిపెట్టకూడదని చెప్పేప్పుడు నేను 6 విడిచిపెట్టకూడదు. 6 ఏంటి చెప్తారు ఒకసారి? 1 విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, ప్రేమను విడిచిపెట్టొద్దు, ఉపదేశాన్ని విడిచిపెట్టొద్దు, ఆసక్తిని విడిచిపెట్టొద్దు, యథార్థతను విడిచిపెట్టొద్దు, తర్వాత మందిరాన్ని విడిచిపెట్టొద్దు. ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అంటే చెప్పడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీరు కూర్చుని ఓపిక లేదని నాకు అర్థమైపోయింది కనుక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏం తెలుస్తుందంటే, నీ ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం ఎక్కడికే రావాలని ఆశపడుతుంది? మందిరంలోకి రావాలని ఆశపడుతుంది. దేవుడు ఏం చెప్పాడు? మన మందిరాన్ని ఏం చేస్తున్నాం? ఎట్లా చేస్తున్నాం? ఏం చూస్తున్నాం? మందిరానికి ఏం చేసినా మందిరంలోకి ఎప్పుడు నేను ఊహించుకోలేదు. మందిరం కట్టా వెళ్ళిపోయాం. నా ఇల్లు సరిగా లేనప్పుడే మందిరాన్ని నిర్మించడం జరిగింది. నా గోడలు కూడా సరిగా మీరు చూశారు కదా ఇల్లు. కానీ మందిరాన్ని ఏం చేయాలని దేవుడు ఏం చేయమని చెప్పాడు? సన్మానించమని చెప్పాడు. సరిగా లేనప్పుడే మందిరాన్ని ఏం చేశాను? మందిరం చేసే పని విషయంలో ఎప్పుడు ఆసక్తిని కోల్పోలేదు, ఆసక్తిని ఆరాటాన్ని కోల్పోలేదు. మందిరము దేవుని వాక్యం చెప్పినట్లుగా నడిచి చూడండి, మీ బ్రతుకులు మారకపోతే అన్నప్పుడు అడగండి. మీరన్నా ప్రార్థన మానేది కానీ నేనన్నా మానేస్తాను. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? నేను మారతానని చెప్పాడా? నేను ఇచ్చి మాట తప్పుతానన్నాడా? అవునంటే అవును, కాదంటే కాదు అనేవాడిని నేను అని దేవుడు అంటున్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడిని దేవుడు తెలియజేస్తున్నాడు. నా మాట శ్రద్ధగా వింటే ఏమిస్తానంట? ఎటువంటి 28వ అధ్యాయం 2వ అంటాడు, భూమి యొక్క సమస్తమైన శ్రేష్టమైన ఫలములు మీరు భుజిస్తారని చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మందిర సావాసాన్ని విడిచిపెట్టవద్దు. చివరి మాట యోబు గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము, నా నీతిని విడవక గట్టిగా ఏం చేయొద్దంటాడు దేవుడు? నీతి ప్రవర్తనను, నీతిని విడవద్దు. 7 మాటలు మీకు చెప్పాను. 7 మాటలు చెప్పాను. దేవుడు బిడ్డలారా గుర్తించిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే తుఫాన్లో దేవుడు పంపించిన ధైర్యంగా ఉండండి. నెంబర్ 1. 7 సంగతులు నూతన సంవత్సరంలో దేవుడు మీకు తెలియజేస్తున్న 7 సంగతులు మీ హృదయంలో ధ్యానం చేసుకోండి. ఈ 7 సంగతులను లక్ష్యముంచండి, రాసుకోండి, ధ్యానం చేయండి, వినండి. ప్రతినిత్యం ఆయన పాదాల చెంత చేరండి. ఉదయం లేవగానే ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. ఎండ్ ఆఫ్ ద డే రోజు రాత్రిపూట ప్రార్థనతో ముగించాలి. బిడ్డలందరినీ, కుటుంబాన్ని కూర్చొని కుటుంబారాధన ఈ సంవత్సరం నుంచి ఆయన ప్రారంభించి క్రమంగా జరుపుకోండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించి అనేక విషయాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమె. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ప్రభా, నీ బిడ్డలైన వారికి నీ సంగతులు వివరించును. ఈ మాటలు ధ్యానం చేసి ప్రభు తద్వారా వారి జీవితంలో అనుభవించుకుని ముందుకు కొనసాగు దయచేసి నడిపించి బలపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.